మెడి కిట్ వేసుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేమో ఎనిమీస్. ఏమైందంటే నేను కట్లిస్టులో ఉన్నామో నా ఫ్రంట్లో ఎనిమి ఉన్నాడు. ఆ పాప ఏం చేస్తుంది, పైన మా వాడితో యుద్ధం చేస్తుంది. దానికోసం కింద వెయిట్ చేశాను. అది రాగానే దానికి హెడ్ కొట్టాను. అది నాక్ అయిందా, రైట్ సైడ్ మా హస్బెండ్ అనమాట. నన్ను కొట్టాడు. సరే కదా కిందకు వస్తాడని చెప్పి వెయిట్ చేస్తాను. ఆడేం చేస్తున్నాడు, కిందకు వచ్చి కార్ ఫైర్ కొడుతున్నాడు. సరే కదా అని చెప్పి ఒక గుడ్డు పూపాను. అది ఆడికి అడ్డుపడిపోయింది. ఆడు నాక్ అయిపోయాడంట. నాకు అర్థం కాల. మా వాళ్ళైతే ఇంక వెనకాతల వాళ్ళ ముగ్గురు కలిపి యుద్ధం చేస్తున్నారు. ఒకడు నాక్ అయిపోయాడు. సరే కదా ఫ్రంట్కి వెళ్ళి ఒకడు నాక్ చేశాను. నాక్ అవ్వగానే ఇంక మిగతా ముగ్గురు నాక్ అయిపోయారు. తీరా చూస్తే నా వెనకాతల ఇంకోటి ఉన్నాడు. సరే వాడికి కూడా కొట్టినట్టు వాడు నాక్ అయ్యాడు. వాడు నాక్ అయ్యి వీడు 20 ఇచ్చా. ఫుల్ కిల్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫుల్ కిల్ చేసుకుంటుంటే అట్లా గ్లోవల్ వేసాడు. కిల్ వచ్చింది. తర్వాత ఏం చేశాను, ఫుల్ స్ప్రే పెట్టాను M60తో వాడికి. వాడు వాల్ పైలనే వాడికి అడుకోకుండా ఎడబడిపోయింది. వాడు నాక్ అయిపోయాడు. ఇంకా సరే ఇంకొక ఎనిమిది అయితే రైట్ సైడ్ ఉన్నాడు. వాడిని కొట్టలే నేను. మా టీమ్మేట్స్ 20కి వెళ్ళాను. 20కి వెళ్ళానా మా వాడు అని కొట్టేశాడు అనమాట. వీళ్ళ టీం అయింది. జోన్ అయితే అప్పటికే స్టార్ట్ అయింది. సరే కదా అని చెప్పి జోన్కి మూవ్ అయ్యా. బీచ్కి రాగానే రైట్ సైడ్ టాప్ నుంచి ఒక ఎనిమిది దిగుతున్నాడు. వాడికి ఫుల్ స్ప్రే కొట్టాను. వాడు వాల్ వేసాడు. వాళ్ళని కొడుతున్నా, బయట నుంచి ఫైరింగ్. సరే ఎనిమిదిని కొడదామని చెప్పేసి అలా బయటికి వెళ్ళా. వాడి ట్రస్కి వచ్చాడు. వాడికి అడ్డు కొట్టాను ఏమితో. వాడు నాక్ అయ్యాడు. వాడు నాక్ చేసి లూట్ చేసుకుంటున్నా. లూట్ చేసుకుంటే లోపల ఇంకా ఫైరింగ్. సరే కొడదామని చెప్పి లోపలికి వెళ్ళి ఫుల్ డ్యామేజ్ కొట్టా. ఆ కిల్ లేపేశాడు. ఇంక వదిలే. సరే మావాడు బయట ఫైరింగ్ చేస్తున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళాను. వాడికి సపోర్ట్ ఇచ్చి నేను నాక్ అయిపోయాను. వెంటనే మావాడు క్రోన్ వేసి నాకు రివైవ్ చేశాడు. రివైవ్ చేయగానే లోపలికి మెడికేట్ వేస్తున్నా. ఒక ఎనిమి ఎంట్రీ. వాడు కొట్టా. ఆ కిల్ కూడా లేపేశారు దరిద్రులు. సరే ఇంకా మెడికేట్ వేస్తున్నాను. ఇంకో పాప ఎంట్రీ మళ్ళీ. ఈసారి ఏం కొట్టారని చెప్పి దాన్ని ఫుల్ డ్యామేజ్ కొట్టా. అది నాక్ అయింది. కిల్ నాకే వచ్చింది. ఇక్కడితో మొత్తం టీంలన్నీ అయిపోయి ఒకే ఒక ఎనిమి ఉన్నాడు. వాడిని కొడదామంటే వాడు పైన ఒక్కడే ఉన్నాడు. మా టీమేట్ పక్కన చేడుతున్నాడు. నాకు ఆ కిల్ వదిలేండిరా అని చెప్పి. సరే కిల్ వదిలేద్దామని చెప్పి కిల్ వదిలేశాను. నేను రష్కి వెళ్తున్నాను. నా సీట్ మీద ఒక లాకెట్ వేశారనమాట వాళ్ళు. నా సీట్కి నిప్పు అంటుకుంది. సరే కదా అని చెప్పి ఆ నిప్పు ఆ చుట్టూ తిప్పాను. ఆ కిల్ కూడా మాకు కొట్టేసుకున్నాడు. ఫైనల్గా మాకైతే పోయి వచ్చింది. మీకు కానీ నా గేమ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?